Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అన్న ఏమైనా తాగొచ్చారా? తాగుడు అలవాట్లేదు పోయి నాకు, కానీ డ్రింకర్స్ అయ్యి అని మాత్రం సినిమా తీస్తారు. అట్లా అంటే నెక్స్ట్ ఇప్పుడు స్మగ్లింగ్ సినిమా చేశాను అనుకో, మీరు స్మగ్లరా పోయా అని అడుగుతాను. గుంటూరులో మీ మీద జరిగిన దాడి అనేది కూడా బాగా కలిసి వచ్చింది. ఎవరైతే నాకు టాక్సీ చెప్పాడో ఒక్క తోపు చూసాడు భయ్యా. ప్రమోషన్ స్టంట్ అన్నప్పుడు ప్రమోషన్ స్టంట్ అంటారంట, అట్లా అలా అలా జరిగిందని చెప్పి నేను ఒకసారి చూసుకున్నా. మన దేహానికి మన ఆరోగ్యానికి మధ్యలో వంతెన లాంటిదే. అంబర్పేట శంకరన్నను కూడా తీసుకొని వచ్చి చేపించినప్పుడు మంత్రి గారిని అడగడం తప్ప. నాకు ఫ్యాన్స్ ఉండాలి కానీ నా ఫ్యాన్కి ఫ్యాన్స్ ఉన్నారు. బాగి సో ఒక మంచి కాశ్మీరీ అమ్మాయిని మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అందించారు. ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకుంటే నాకు నిండుగా కనిపించింది ఆ అమ్మాయికి క్యారెక్టర్ మీద అనుకున్నా. కొంతమంది ట్రై చేశా, వాళ్ళు అసలు కథ నచ్చలేదండి మాకు. కొత్త వాళ్ళే వద్దులేక ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాదు ఇంకెప్పటికి వద్దనుకుని ఫిక్స్ అయిపోయాను. రివ్యూస్ విషయంలో కొంతమంది అయితే మరీ ఘోరంగా రాశారు. సో దానివల్ల మీరు చాలా వరకు బాధపడ్డారు. అసలు డైరెక్టర్ ప్రాబ్లం రాశారు. నాకు వాళ్ళకి అసలు ఎలిగేషన్ ఏమో అంటే నేను హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ డ్రింకర్ సాయి మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థియేటర్లో మరి రన్ అవుతున్న టైంలలో కూడా సో కొంతమంది వచ్చి డైరెక్టర్ మీద దాడి చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు వాటి వెనకలు ఉన్న రీజన్స్ ఏంటి అనేది కూడా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వీటన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన కిరణ్ తిరుమల శెట్టి గారు ఇప్పుడు డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ హాయ్ భయ్యా. హాయ్ నమస్తే. నమస్తే అన్న. నమస్తే భయ్యా. అన్న ఏమైనా తాగొచ్చారా? అసలు తాగుడు అలవాట్లేదు భయ్య నాకు, కానీ డ్రింకర్స్ అయ్యి అని మాత్రం సినిమా తీస్తారు. మరి ఆ కథకు తగ్గట్టుకు మరి చేయాలి. అట్లా అంటే నెక్స్ట్ ఇప్పుడు స్మగ్లింగ్ సినిమా చేశాను అనుకో, మీరు స్మగ్లరా భయ్యా అని అడుగుతాను. మీరు కథను బట్టే అంతే. డ్రింకర్ సాయి అంటే డ్రింక్ సంబంధించినటువంటి సినిమా కాబట్టి డ్రింకర్ సాయి కాబట్టి నేను తాగి రావాలా తాగొచ్చారా అంటాం. చెప్పండి భయ్య. ఏంటంటే మందు గురించి అది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినోడు చెప్పడం ఒక రకంగా ఉంటుంది, చూసినోడు చెప్పడం ఒక రకంగా ఉంటుంది. కానీ మీరు చూసి చెప్పిన వాళ్ళ రకం కదా. నేను చూశాను భయ్య, నేను చూశాను, అబ్జర్వేషన్ ఎక్కువ చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముందు బాబులే. వాళ్ళ యాక్టింగ్లు ముందు తాగక ముందు ఎలా బిహేవ్ చేస్తారు, తాగాక ఎలా చేస్తారు. తాగక ముందేమో చాలా స్మూత్గా ఉన్నవాడు, తాగిన తర్వాత చిన్నపిల్లలాగా అయిపోవటం, ఒకడు నోట్లో ఒకటి ముద్దలు పెట్టుకోవటం, భార్య భర్తలు పెట్టుకోవటం, చాలా కామెడీలు ఉంటాయి ముందు తాగేసిన వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్తారు ఫ్రెండ్స్, సపోజ్ వైన్ షాప్కి వెళ్తారు, కూర్చుంటారు ఇద్దరు, కూర్చొని ఒక పెగ్గు పడిపోద్ది. రెండో పెగ్గు వచ్చేసరికల్లా పెళ్ళం కంటే ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉంటాడండి. ఆ చిప్స్ అంటే నేను ఉన్నారా నీకు ఆగు అని చెప్పి ఈడ నోట్లో పెడతా ఉంటాడు. మరి ఆ జీవితంలో ఆడ అమ్మకి వాళ్ళ తల్లికి వాళ్ళ పిల్లలకి ఎవరికి పెట్టుంటాడు. అంత ఎమోషన్స్ వస్తాయి. సేమ్ టైం కోపం వస్తే కూడా అంత పీక్స్కి వెళ్ళిపోతారు, మళ్ళీ తలకాయలు లేకపోవడం ఆ విధంగా ఉంటాయి. అలా నేను తిరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మందు బాబులు ఆ సర్కిల్లో తిరిగా. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఫుల్ డ్రింకర్. ఎందుకంటే ఆయన చేసేటువంటి వృత్తి లారీ డ్రైవర్. ఆయన ఆ లారీ డ్రైవర్ కాబట్టి ఆయన కొంచెం ముందు అనేది కంపల్సరీగా అలవాటు అవుద్ది. ఆయన చనిపోవటానికి కారణం కూడా ముందే. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మన సినిమాలో లాస్ట్లో హీరో సిచ్యువేషన్ ఒకటి వస్తుంది, అదంతా మా ఫాదర్ కల్లారు చూసాను నేను. లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది పొజిషన్ అనేది అన్ని చూశాను కాబట్టి నేను అంత రియలిస్టిక్గా పెట్టగలిగాను. అది చూడకపోతే ఏంటంటే మనం ఏదో ఊహించుకుంటాం, కనెక్ట్ అవ్వు అక్కడ. దానికి సంబంధించి డాక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డాక్టర్స్ని, వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించుకున్నాను. చాలా వర్క్ చేశాను భయ్య. దీనికి వర్క్ చేయకుండా అలా టప్పగా రాస్తే నాకు ఈరోజు నా సినిమా ఇంత జనాలకి ఎవరు కూడా ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి అలా ఉంది అంటే అడిగేవాళ్ళు కాదు నన్ను. అంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నా దీనికి. ఓకే భయ్య. అండ్ గుంటూరు విషయం మాట్లాడుకున్నాం. గుంటూరులో గుంటూరు 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 సాగొట్టేస్తున్నారు నన్ను ఎక్కడికి వెళ్ళినా. అంటే మీకు బాగా కలిసి వచ్చినట్టుంది భయ్య. గుంటూరులో మీ మీద జరిగిన దాడి అనేది కూడా బాగా కలిసి వచ్చింది. నేనే బాధపడతాను, దాన్ని హైలైట్ చేసి మీరు ప్రతిసారి ఇంకో చోటుకి వెళ్తే వాళ్ళదే మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు అది. కొంతమంది చూడు విచిత్రంగా పబ్లిసిటీ స్టంట్ అని అడుగుతున్నారు. అవును, ఈవెన్ నేను కూడా అదే అడుగుతాను. తెలుసుద్ది, కలర్ చూసి కూడా తెలుసుద్ది. పబ్లిసిటీ పొలబడి చేశారు భయ్య. అది బాగా ఏం చేస్తామంటే మేము అనుకున్న దారి వేరు. మేమేంటి సక్సెస్ టూర్ అనుకొని చక్కగా మనం థియేటర్లో ఫంక్షన్ చేసుకొని నెక్స్ట్ మాది చిలకలూరుపేట సక్సెస్ టూర్ అట్లా మొత్తం తిరుక్కుంటూ వెళ్దాం టైంలో ఇది జరిగింది. ఇప్పుడు మా మూడంతా డిస్టర్బ్ అయింది. అట్లా అని చెప్పి అక్కడే కూర్చొని అక్కడే కేసులు పెట్టి ఎన్ని చేసుకుంటూ పోతే నాకు నెక్స్ట్ ఏంటి, నాకు అది ముఖ్యం, ఇది కాదు. అయిపోయింది, ఇది అయిపోయింది, ఎక్కడతో నెక్స్ట్ ఏంట్రా అని చెప్పి ఆలోచించుకు వెళ్ళిపోయింది తప్ప
అక్కడ ఉన్నవాళ్ళు తెలిసిద్ది పోయి అది. ఇప్పుడు దూరం నుంచి అయినా ప్రతి ఒక్కటి ఈ మధ్య ఏంటంటే ఏదన్నా మనం ఏం చేస్తే సినిమా వాడు ఈ పబ్లిసిటీ చేస్తున్నారా, ప్రమోషన్ స్టంట్ అంటున్నారు. కానీ అంతా అయితే దిగజారలేదు నేను. అది మంతెన సత్యనారాయణ గారి సో వాళ్ళ ఫాలోవర్స్ శిష్యులు వాళ్ళే వచ్చి మీ మీద దాడి చేశారు. అది వాళ్ళు లిటరల్గా చెప్పారు పోయి అక్కడ వాళ్ళు. అదే అక్కడ వాళ్ళు మాకు అర్థం కాలేదు. ఏం జరిగిందంటే మేము సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కలుద్దాం అన్నది మా ప్లాన్. యాక్చువల్గా మేము సినిమా ఎండింగ్ వరకు వెయిట్ చేద్దాం ఉన్నాం. ఈలోపు మన వాళ్ళు లోకల్ ప్రెస్ వాళ్ళు ఏంటంటే సార్ కొంచెం ఈలోపు మాట్లాడి మళ్ళీ మాట్లాడేసిన తర్వాత లోపలికి వెళ్ళి ట్యాంక్స్ మీద తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదు, చీకటి పడిపోద్దండి, సెటప్ కుదరదంటే సరే అన్న. జస్ట్ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక వైట్ షర్టును వేసుకుని ఉన్నాడు కదా అతను, సార్ సినిమా చాలా బాగుందండి, నేను చూశాను, ఇట్లా మీరు వస్తున్నారని తెలిసి కొంచెం మీకు కంగ్రాట్స్ చెప్తాను వచ్చాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ సీసీటీవీ పెడితే అందులో ఉంటుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పాను నేను. థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు చూడారండి, కొంచెం మీకు తెలిసిన బంధువులు ఎవరు ఉంటే ముందు బాబులు ఎవరు ఉంటే కనుక వాళ్ళు సినిమా చూపించమని చెప్పండి అని చెప్పా. చాలా హ్యాపీగా అనిపించింది అని వచ్చాను. వచ్చి మేమిద్దరం ఉన్నాం, హీరోను హీరోయిన్కి ఏమో అక్కడ వేరే ప్లేస్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సరే మేమిద్దరం మాట్లాడదామని చెప్పి వచ్చున్నాం. మనోడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే నాకు థ్యాంక్స్ చెప్పాడో ఒక్క తోపు చూసాడు భయ్యా. షాక్ నేను, ఏంటి అసలు సడన్గా నాకు ఇప్పుడు సరదాగా మాట్లాడుకుని అంతా మనోళ్ళు అనుకున్న టైంలో ఆలోచించిన టైం ఉండదు ఇంకా అక్కడ. ఏం జరిగింది ఏంటి ఇది ఎక్కడి నుంచి కొడుతున్నాడు అది ఉండదు, అది ఒక మర్చిపోవడం భయ్యా దాన్ని. కానీ చూస్తున్న వాళ్ళకి ఏమనిపించిందంటే అక్కడ పక్కన హీరో కానీ వాళ్ళు ఉన్నా కానీ సో ఏమనిపిస్తుందంటే ఇది ఆల్రెడీ ఫుల్ సెటప్ అన్నట్టే ఉంది కదా అన్న మైండ్ సెట్లోనో వాళ్ళు కూడా సైలెంట్గా సైలెంట్గా ఎవరు లేరు భయ్యా, లేరు అక్కడ. మీరు చూడండి, వీడియో చూడండి, నేను చూసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ అసలు ఆ వీడియో చూడకూడదు అనుకున్నా ఫస్ట్ నేను. ఎందుకంటే నన్ను కొట్టిన వీడియో నేను చూసుకున్న ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అసలు అలాంటి నేను చూసుకోకూడదని, అదే జరిగిపోయింది, అక్కడ వదిలేద్దాం దాని గురించి ఇంకా అసలు మాట్లాడద్దు అనుకున్నవాడిని. ఏంటి ఎప్పుడైతే ఇట్లా మీకు ప్రమోషన్ స్టంట్ అన్నప్పుడు ప్రమోషన్ స్టంట్ అంటారంట, అట్లా అలా జరిగిందని చెప్పి నేను ఒకసారి చూసుకున్నా. అలా కళ్ళ ముందు జరిగింది అక్కడ. ఆ రాజేశం అందరు తోసుకుంటూ వచ్చి నాకు నిజంగా అతనే లాక్కొచ్చాను పక్కకి. మళ్ళీ ఒక్కడో అక్కడ పోలీసులు వాళ్ళు జస్ట్ అలా వస్తున్నారు, వీళ్ళు పారిపోయారు అందరూ. అతను అడిగితే ఏమంటాడు, మా సంబంధం లేదు, మంత్రి అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడారంటారు. అసలు ఆ వీడియోలో ఎక్కడ అబ్యూస్ లాంగ్వేజ్ ఎవరు వాడాలి, ఎందుకు వాడతారు, అవసరం ఉంది అక్కడ? అదేనంటే తిట్లు, సినిమాలు సినిమాలు తీసుకోకుండా మా గురువు గారిని కించపరిచే పిల్లలతో తిట్టిస్తారా, బొడ్డోడితో తిట్టిస్తారని చెప్పి ఆ పెద్ద వార్నింగ్లు అక్కడ. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో వీళ్ళు ఆ తరపు నుంచి వచ్చారని. నాకు అసలు ఏ క్షణం ఏ క్వశ్చన్ కూడా అనిపించలేదు, ఎందుకంటే నేను స్క్రీన్లో రాసుకున్నాను, ఈ చిత్రంలో పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించడం కాదని. అది యూజువల్గా కొన్ని క్యారెక్టర్స్ మనం బిల్డ్ చేసుకునేటప్పుడే అది వేస్తాం కంపల్సరీ. అవును, అట్లయితే మీరు ఆయనను కించపరిచేటట్టు కూడా అట్లా ఏమీ లేదంటారా? కాదు భయ్యా, క్యారెక్టర్స్ ప్రకారం చేసుకున్నా నేను. అంటే మినిమము క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసుకునేటప్పుడు కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకోవడం కానీ అట్లాంటి అలా ఉండదు భయ్యా, అలా ఉండదు. ఏంటంటే ఇప్పుడు నేను ఒక సబ్జెక్టులో ఒక నేచురోపతి అంటే ప్రకృతి వైద్యం అనేది తీసుకున్నా. నేను అదే ప్లేస్లో నేను మెడిసిన్ తీసుకోవచ్చు. నా ఆలోచన ఏంటంటే మెడిసిన్ అందరికీ తెలుసు కదా, మెడికల్ కాలేజీలో ఎలా ఉంటుందో తెలుసు, ఆ స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలుసు, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ ఏమేమి లాంగ్వేజ్ వాడతారో తెలుసు. తెలియని పెట్టుకుందాము, ఆడియన్స్ కొత్తగా తెలియజేద్దామంటే నేచురోపతి. అది పెద్దగా కూడా తెలియదు, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది తెలియదు. దీన్ని కొంచెం పెడితే కొత్తగా ఫీల్ అవుతారు, ఫ్రెష్గా ఫీల్ అవుతారు అని చెప్పి నేను అది పెట్టుకున్నా. సరే దానికి ఒక గురువు కావాలి, దాన్ని తీసుకెళ్ళి ఒక గురువు కావాలి. ఆ గురువు కింద ఎవరిని పెట్టుకుందామంటే ఆల్రెడీ ఆ ప్లేస్లో మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు. యాక్చువల్గా నేను ఆయన అయితే ఊహించుకోవాలా, అలాంటి ప్లేస్లో ఒకటి పెడదాం అనుకున్నా అంతే. నేను మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు ఆ రేంజ్లో, అలాంటి ప్లేస్లో ఒకరిని పెడదాం, వేరే క్యారెక్టర్ని ఒకరిని పెడదాం గురువులాగా అని చెప్పి నేను అనుకుంది ఏంటి, డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో, మన దేహానికి మన ఆరోగ్యానికి మధ్యలో వంతెన లాంటిదే ఈ నేచురోపతి అని వంతెనని పెట్టుకున్నాను నేను. అదేంటంటే కరెక్ట్ అయిపోయింది అందరికి, వంతెన కాదు. ఇప్పుడు అట్లా ఒకవేళ మీరు అనుకునేటట్టయితే సో ఆయన్నే తీసుకొని వచ్చి యాక్ట్ చేయించినట్టు అయిపోయింది కదా. ఆయన ఎందుకు చేస్తారు భయ్య, ఆయనకేం అవసరం? మరి అట్లాంటప్పుడు అంబర్పేట శంకరన్నను కూడా తీసుకొని వచ్చి చేయించినప్పుడు మంత్రి గారిని అడగడం తప్పయ్యా. ఒకటి అసలు ఆలోచన రాలేదు నాకు, ఆలోచన రాలేదు. ఒకసారి వెళ్ళాం అక్కడ లొకేషన్ చేసుకుందామని అడగడానికి వెళ్ళాం. లేదండి అసలు సినిమా అనేది మా సంబంధం లేని విషయం, అది ఆ లొకేషన్ అయితే ఇంకా న్యాచురల్గా ఉంటారు కదా, ఆశ్రమం లొకేషన్ అని చెప్పి ఒకసారి మాట్లాడదామని వెళ్ళాం. సినిమా షూటింగ్లకి వాటికి ఇట్లకి అమృత రిసార్ట్స్ అని ఉంది కదా, ఆ రిసార్ట్స్లో అదంతా సెట్ చేసుకున్నా. ఇక అంబర్పేట శంకర్ అంటారా, ఇక మా ప్రొడ్యూసర్ గారు ఇది మాత్రం స్పెషల్గా మాట్లాడాలి. ఏంటంటే చాలా మంది అంబర్పేట శంకర్ అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా చాలా మందికి కూడా తెలియదు. సో ఎక్కడన్నా మనము
అదే పనిగా వెళ్ళి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే ఎప్పుడన్నా కొన్ని ఫొటోస్ అట్లా దొరుకుతాయి. అట్లాంటిది ఆయన అది కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చినారు. ఆయన ఒప్పించడానికి ఎంత టైం పట్టింది, అసలు ఏం చెప్పి ఒప్పించారు? మరి నాకు అదే అర్థం కాదు. అంబర్పేట శంకర్ అంటే బంగారం భయ్య. ఆయన చాలా మంచి వ్యక్తి. అసలు ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం అంటే అయింది. మాట్లాడే విధానం కానీ నిజంగా ఆయన భయపడరు నాకు తెలిసి ఎవరు. భక్తి ఆయన అంటే అందరూ చాలా మందికి అంటారు, అమ్మో ఆయన పైల్వాన్ ఆయన అది అనుకుంటారు, కానీ ఆయన మీద ఉంది ప్రేమ అభిమానం అంతే, భయం కాదు అది. అంటే అలాంటి చేష్టలు చేసేవాడికి మరి ఆయన ఏమో చూపించారు. మాకైతే నా కంటికైతే ఆయన కనపడలే అట్లా. ఓకే, అలాంటి వ్యవహారాలు ఏమన్నా బ్యాడ్గా చేసిన వాళ్ళకి ఆయన ఆ విధంగా కనపడతారేమో మరి పైల్వాన్ లాగా. నాకైతే మాత్రం ఆయన రిసీవ్ చేసుకునే విధానం, దా తమ్ముడు కూర్చో, దా నేనేం చేయాలి నీకు, నేను ఇప్పుడు దాకా చేయలేదు, మరి నేను చేయించుకోగలవా నువ్వు నాతో అంటే, అన్న నేను ఏం చెప్తాను చేయండి అన్న చాలు, ఇంకేం అక్కర్లా అంటే. నేను కొంచెం భయపడతాను యాక్చువల్గా. ఏంటంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ మొటరాజేంద్రన్ అని చెప్పి తమిళ ఆర్టిస్ట్ ఉన్నాడు, గుండె వేసుకొని సన్నగా ఉంటాడు. అతను అనుకొని ఒక 2 days అయితే అతను డేట్స్ ఖాళీ లేవు మనకి. ఓకే, అరే ఏంటి ఇలా జరిగింది ఈ టైంలో ఎవరు పెడతారు, మా ప్రొడ్యూసర్ గారు బసవరాజ్ శ్రీనివాస్ గారు కిరణ్ అంబర్పేట శంకర్ పెడదామని. సార్ ఆయన చేస్తారా అంటే ఈ ఐడియా ఆయనదే, ప్రొడ్యూసర్ ఆయనదే. ఓకే, చేద్దామంటే సార్ మరి ఆయన ఒప్పుకుంటారో లేదో సార్, ఆయన మరి ఆయన ఫస్ట్ టైం కదా చేస్తారో లేదో, మళ్ళీ క్యారెక్టర్ సరిగ్గా రాకపోతే ఇబ్బంది లేదు చేసేస్తాడు నో డౌట్ అంటే, సార్ చూద్దాం సార్ ఒకసారి అన్న. అంటే నాకు తెలియదు కదా, ఆయన ఇప్పుడు పెద్ద వాళ్ళు అడిగారంటే ఆయన సినిమా చేయమని, ఈ రోజు చేయరన్నాడు ఆయన. చాలా మంది. సో ఈవెన్ అంటే నాకు తెలిసినంత వరకు అప్పుడు శ్రీహరి గారి సినిమా టైంలలో నుంచి కూడా చాలా మంది కూడా అడిగారు, కానీ ఎప్పుడు అసలు స్క్రీన్ ముందుకి ఎప్పుడు రాలేదు, కెమెరా ముందుకి రాలేదు. నా అదృష్టం అంతే అది. అయితే ఏంటంటే సరే అని చెప్పి నేను చూద్దాం సార్ అన్న ఒకసారి వెళ్ళి క్యారెక్టర్ చెప్పాను, తమ్మి నాకు ఇవన్నీ కాదు, అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం కావాలో అది చెప్పు, ముందు చెప్తే అది నేను మైండ్లో పెట్టి నాకు బోల్డ్ అని ఉన్నాయి సమస్యలు. నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు సాయం కోసం, వాళ్ళందరూ చేయటాలు వీటి మధ్య నేను చెప్పింది కూడా గుర్తుండదు. నీకు ఏం కావాలో నేను ఎలా రావాలో చెప్పు, అలా వస్తాను అన్న. రియల్గా మీరు ఎలా ఉంటారో అలా రండి అన్న, దీని గెటప్లు ఏం లేవు అన్న. కరెక్ట్ పోయి ఆ టైంలో ఆయనకి ఆపరేషన్ జరిగింది, స్పైనల్ కార్డ్ ఆపరేషన్. ఓకే, 18 కుట్లో 20 కుట్లో ఉన్నాయి ఆల్రెడీ, స్టిచ్చింగ్ తీలా. పాపం నిజంగా ఆయన రుణం అయితే తీసుకోలేము అయ్యా, మాట ఇచ్చాడు చేస్తానని. ఇంకొన్ని సీన్స్ అయితే జస్ట్ నిల్చోబెట్టి కూడా కొన్ని చేశారు. కొన్ని అంటే అప్పటికి ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పటికే ఆయన కొంచెం సెట్ అయ్యాడు. అప్పుడు నుంచోబెట్టి చేశాను నేను. నుంచోబెట్టి చేశాను. అట్లా ఆయన హెల్త్ బాగోపోయినా సరే వచ్చి అలా కూర్చొని ఆ సెటిల్గా చేసి నాకు స్క్రీన్లో ఒక మంచి, అంటే అది ఎలా వంతెనకి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ యాక్చువల్గా. అవును, ఎందుకు వస్తాడంటే ఆయనకు కొడుకుంటాడు సినిమాలో, 20 ఏళ్ళ తర్వాత పుట్టాడురా కొడుకు నాకు, వీడు పచ్చి బూతులు మాడుతున్నాడు, అసలు లాంగ్వేజ్ అనేది రావట్లేదు అంటే. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవడు ఉంటారు కదా, వంతెనకు కూడా తెలుసు. వచ్చి అన్న ఏం కావాలి చెప్పండి అన్న, మీరు మా ఆశ్రమంకి వచ్చారు చెప్పండి అన్న అంటే, నా కొడుకు వీడికి మాటలు అసలు సరిగ్గా ఒక్క మాట సరిగ్గా మాట్లాడు, అన్ని పచ్చి బూతులు తిడుతున్నాడు, వచ్చిపోయే వాళ్ళందరినీ నా ముందు తాగేస్తున్నాడు, ఇంట్లో పెట్టి నా సిగరెట్లు కాల్ చేస్తున్నాడు, చాలా దారుణంగా తయారాడు. అట్లానే చెప్పి నేను కొట్టలేను తిట్టలేను, నీ గురించి చెప్పారు చాలామంది, నువ్వైతే మారుస్తూ ఉంటావు కదా ఏదో చేసి, అందుకనే నీకు అన్న ఇది చాలా చిన్న విషయం అన్న, 10 రోజుల్లో చూడు నీ కొడుకుని బుద్ధుని చేసి పంపిస్తానంటాడు. అన్న తర్వాత చూడు తేడా వచ్చిందంటే కనుక ఆయన కొట్టకూడదు తిట్టకూడదు, తేడా వచ్చిందంటే కృష్ణలో కలిపేస్తాను వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి అసలు ఎంత రిచ్చుకూడదు ఆ క్యారెక్టర్, వెళ్ళొస్తానని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. ఇక ఆ బొడ్డోడు ఆయన్ని ఎలా ఆడుకున్నాడు, వంతెన క్యారెక్టర్ అనే బొడ్డోడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అవును, అక్కడ ఏదో మంచిగా లాంగ్వేజ్ మాట్లాడుతూ బూతులు మాట్లాడిస్తే కావాలని తిట్టిచ్చాడు అనుకోవచ్చు, అది క్యారెక్టర్. అది ఆడ మార్చడానికే కదా తీసుకొచ్చింది వాళ్ళ నాన్న. అక్కడ కొంచెం ఈ ఫాలోవర్స్ వాళ్ళు కొంచెం ఆయన ఫాలోవర్స్ కొంచెం హర్ట్ అయినట్టున్నారు. మెయిన్ ఈ కాంట్రవర్సీకి కేంద్ర బిందువు మీరు ఈ సీన్ పెట్టడం వల్లే అనిపించింది. సీన్ ఒకటి కాదు భయ్యా, ఆ ట్రాక్ అంతా అలా ఉంటుంది భయ్యా, ఆ ట్రాక్ మొత్తం అలా ఉంటుంది. ఆయనకి ఏంటంటే క్యారెక్టర్లో హీరోయిన్ పిచ్చ ఫ్యాను ఆయనకి, మళ్ళీ అది కూడా చూపించుకున్నాగా కించపరచడం కాకుండా రేంజ్ అంటే కూడా చూపించుకున్నా, అది మాట్లాడేవాడు. ఆయనకి పిచ్చ ఫ్యాన్ హీరోయిన్. ఏంటమ్మా పోయి ఇలాంటి ఫ్యాన్, ఇంటి నిండా ఈయన ఫోటోలే, ఇంటి నిండా వంతెన ఫోటోలే. ఆ అమ్మాయి ఇంట్లో ఇంత కష్టపడి ఇల్లు కట్టే నా ఫోటో ఒక చోట ఉందా, మొత్తం ఈయన ఫోటోలే అని చెప్పి అట్లా అంత ఫ్యాన్ ఆ అమ్మాయి ఎవరికి ఆయనకి. మరి అలాంటి అమ్మాయి యాక్చువల్గా కాలేజీకి ఒక విజిటింగ్ వస్తాడు ఒకసారి వంతెన. వచ్చినప్పుడు అక్కడ హీరో ఏం చేస్తారంటే, హీరోయిన్కి ఇష్టం కదా వంతెన, హీరోయిన్ తరపు నుంచి కొంచెం ప్రమోషన్ చేద్దామని చెప్పి ఆడ కుర్రాళ్ళని పెట్టించి బాగి నడిపిస్తాడు. ఇది మొత్తం మన కార్డ్స్ పెట్టుకొని బాగి జిందాబాద్ అనిపిస్తే ఆయన హర్ట్ అవుతాడు.
నాకు ఫ్యాన్స్ ఉండాలి కానీ నా ఫ్యాన్కి ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కదా, వంతెన జిందాబాద్ వంతెన జిందాబాద్ హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అది ఆ అమ్మాయి కూడా తెలియదు పాపం, హీరో చేయించిన పని అది. ఆ అమ్మాయి దృష్టిలో ఈ దృష్టిలో అమ్మాయి పడాలని చెప్పి హీరో చేయించుకున్న పని అది. తను హర్ట్ అయిపోతాడు. హర్ట్ అయిపోతే పైగా ఏంటి, ఆ అమ్మాయి వచ్చి కూడా అడుగుద్ది వంశీ దగ్గరికి వచ్చి, ఏంటి నీకేం కావాలని అడిగితే, సార్ నా లైఫ్లో ఎప్పటికైనా మీ తర్వాత నేను అవ్వాలి సార్ అంటది. అక్కడ మళ్ళీ హర్ట్ అవుతాడు. నదికైనా నేచురోపతికైనా వంతులు ఒకటే ఉండాలి, 2-3 ఉండకూడదు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి సరే అని చెప్పి నాకు ఖచ్చితంగా నా దగ్గర ఇంట్రెస్ట్ ఇచ్చేద్దు అనగానే ఆమె ఫుల్ హ్యాపీ. ఇదంతా చేసింది ఎవరు, హీరో. అన్ఎక్స్పెక్టెడ్ కాదు, నీకు లవ్ స్టోరీలోనే నీకు మిక్స్ అయ్యి ఉంటుంది మొత్తం అంతా. అట్లా మొత్తం మీరు దాని తగ్గట్టు మీరు స్టోరీ అనేది కూడా పెట్టింది అయితే పెట్టినట్టు అతికిచ్చినట్టు ఉంటుంది, అట్లేం లేదు, కథలోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ, అందరికీ బాగా నచ్చింది, మెయిన్గా యూత్కి అయితే బాగా నచ్చి అందరికి కూడా ముందుకెళ్తూ ఉంది. సో దీని వరకు అయితే మీరు హ్యాపీనేనా? అవును భయ్య, నేను ఏదైతే అనుకున్నానో అసలు యాక్చువల్గా నేను యూత్ కనెక్ట్ అయిపోద్ది బాగా అనుకున్నా. కానీ ఏమైందంటే రోజులు గడిచే కొద్ది ఫ్యామిలీస్ వస్తున్నారు, లేడీస్కి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ ఇళ్లలో ఎవరో ఒకరు తాగుపోతాడు ఒకడు ఉంటున్నాడు. నేను అదే అర్థం చేసుకున్నా, భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఆ సినిమా చూస్తూ ఉండండి అంటే వీళ్ళు గుర్తొస్తున్నారు వాళ్ళకి, పొద్దున వీళ్ళ పరిస్థితి కూడా అయిపోతే ఏం పరిస్థితి అర్థమయ్యి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పి అట్లా లేడీస్ పోయా ఎక్కడ ఎనీ టైం ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ డింకర్ సాయి సినిమా ఆడే థియేటర్ దగ్గర ఎక్కువగా ఏ ఆడియన్స్ ఉన్నారని ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పేస్తుంది. ఓకే, అట్లా ఎక్కువ మంది లేడీస్ వస్తున్నారు ఫ్యామిలీస్. నేను అదే ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కిందకి వచ్చాం అనమాట. ఇప్పుడు కన్వర్స్ అయింది అది కన్వర్షన్. అందుకేనేమో ఏంటంటే యూజువల్గా సో న్యూ ఇయర్ సందర్భంగా ఏమో సో 20 to 25 సెంటర్స్ అనేది కూడా తెలంగాణలో యాడ్ చేశారు. అవును, పెరుగుతున్నాయి భయ్య, పెరుగుతున్నాయి. మనం ఫస్ట్ అన్ని సెంటర్లో లేదు, ఇప్పుడు బీసీ సెంటర్స్ వాళ్ళు ఏంటంటే కాల్ చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాకు కావాలని అడుగుతుంటే రేపు శుక్రవారం నుంచి పడుతున్నాయి. 20 days పెరుగుతుంది తెలంగాణ. ఓకే, ఆంధ్రలో కూడా పెరుగుతున్నాయి. ఇక మా భయం లేదు భయ్య, ఎందుకంటే ఈ రెండింగ్లో డ్రింకర్స్ అయిన మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ కుర్రోళ్ళకి ఫ్యామిలీస్ అందరికి. ఓటీటీ కూడా మా బ్రహ్మాండంగా ఉంటుంది, నో డౌట్. అందులో మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ భయ్యా, నేను కూడా ఫుల్ హ్యాపీ. అండ్ మీ మూవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే, మారుతి గారి కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన మూవీస్ కొన్ని ఉన్నాయి, బస్ స్టాప్ కానీ ఈ రోజుల్లో. సో ఆ ఫ్లేవర్ టైప్ ఆఫ్ అనేది కూడా మీలో నాకు కనిపిస్తుంది. అంటే ఊరి భయ్య మేము పెరిగిన వాతావరణం అది. మారుతి గారిది మచిలీపట్నం బందరు, ఆ పక్కన ఉన్నటువంటి అవునగడ్డ మాది. ఓకే, అక్కడ సినిమాకి 2 సినిమాకి నేను వర్క్ చేశాను మారుతి గారి దగ్గర. ఓకే, డైలాగ్స్ పరంగానే ఆయన చెప్పిన నేను రాయటం కానీ, లేకపోతే కొన్ని అట్లా స్లాంగ్ ఉంటుంది, ఇద్దరితో ఒకటే స్లాంగ్ మాది. అట్లా అనిపిస్తుందేమో బహుశా, అట్లా అనిపిస్తుంది. అంటే వర్క్ చేశారు కాబట్టి ఫ్లేవర్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. నేనైతే అదే ఫ్లేవర్ లో ఉంటాను కదా, ఆయన అదే ఫ్లేవర్ లో ఉంటాడు. మా లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడ లోకల్ లాంగ్వేజ్ బందరు దివిసీమ అట్లా అనమాట. అంటే డ్రింకర్స్ అయ్యి హీరో విషయానికి వద్దాం. సో హీరో ధర్మ, సో మనోడు ఇంత ముందు అయితే సో కొన్ని మూవీస్ ఏవో ట్రయల్స్ చేశారు, కానీ ఈ మూవీ దిస్ ఈస్ అ డెబ్యూ మూవీ ఫర్ హిమ్. సో ఆ డెబ్యూ మూవీగా హీరోగా వస్తూ ఉన్నప్పుడు ఆ మనోడు విషయంలో మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి భయ్యా? ప్రికాషన్స్ అంటే మనోడికి ఇది యాక్చువల్గా ఒక 3 years బ్యాక్ చెప్పా కదా. అంటే 3 years బ్యాక్ నుంచి 3 years బ్యాక్ నేను రెడీ చేసుకున్న కదా. హీరో కోసం వెతుకుతున్న టైంలో నాకు సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో మంచి వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, మరి అందులో ఎంతవరకు చేస్తారో తెలియదు. ట్రైనింగ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి బేసిక్స్ తెలుస్తాయి కొన్ని. నేను సత్యానంద గారి దగ్గరికి వెళ్తే ఆయన మనోడిని అప్ చెప్పాడు. ఓకే, అప్ చెప్పడం అంటే అలా మామూలు కాదు, సూపర్. ఈ పెద్ద హీరోలు నా ద్వారా వచ్చిన పెద్ద హీరోల తర్వాత సూపర్ హీరో అవుతాడు ఆశ పెట్టుకున్నా అన్నాడు. సరే, మనోడు కూడా నేను ఫోన్ చేశాడు, డైరెక్టర్తో ఒకసారి మాట్లాడిన ఫోన్ చేస్తే మనోడు అప్పుడు అక్కడ ముంబైలోనే అక్కడ ఉన్నాడు. ఉంటే సార్ సత్యానంద్ గారు, నేను ఆ ఫోటో ఓకే చేశా. ఫోన్ చేశారు, సార్ కలవమన్నారు మిమ్మల్ని అంటే, సరే ఎప్పుడు వస్తామంటే మీరు చెప్పండి సార్, టైం చెప్తే వచ్చా. ఎక్కడ ఉన్నామంటే ముంబైలో ఉన్నాం. మరి ఎప్పుడు వస్తామంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఇప్పుడు రమ్మన్నారు వచ్చేస్తాను సార్ అన్నాడు. సార్ రా అన్న, ఇమ్మీడియట్గా నాకు తెలిసి 4-5 గంటలు వస్తాడు భయ్ అక్కడికి. నన్ను కలిశాడు. అక్కడ నేను ఫస్ట్ అంటే ఏం సినిమా అంటే ఇంత పిచ్చ, నేను ముంబైలో ఉన్నాను సార్, చిన్న పనులు ఉన్నాయి, రేపు ఎల్లుండి కలుస్తాను సార్ అట్లా అలా. నేను సరదాగా ఇప్పుడు కలుస్తావా అన్న, వచ్చేస్తాను సార్ అని చెప్పి వచ్చేసాడు ముంబై నుంచి. సరే, నాకేంటంటే నా ఫ్రెండ్ కిషోర్ అని ఒక అతను ఉన్నాడు, ఏ జడ్జిమెంట్ మాత్రం కలిసి తీసుకుంటాం. ఓకే, ఫొటోస్ హీరోయిన్ కానీ హీరో కానీ సెలెక్ట్ చేసేటప్పుడు నాకైతే నచ్చేసావు ధర్మ. మా ఫ్రెండ్ కంకిపాడులో ఉంటాడు, అతను కూడా నచ్చాలని. ఇది జరిగింది 10 గంటల నైట్. రేపు మార్నింగ్ వెళ్ళి కలవంటే సరే సార్ అన్నాడు అని అతను నెంబర్ ఇచ్చా. ఓకే, నెంబర్ ఇచ్చాను. అర్ధరాత్రి 2ంటికి నా ఫోన్ వచ్చింది మా కిషోర్ దగ్గర నుంచి, సార్ ధర్మాన్ వచ్చాడు సార్ నా దగ్గర. ఏంటి ఈ టైంలో వచ్చాడు అమ్మ? 2ంటికి వచ్చాడు.
అనగానే ఏంటి మహేష్ అప్పుడే వెళ్ళిపోయామంటే లేదు సార్ పని అయిపోద్ది కదా సార్, నేను ఇంటికి వెళ్తా దారిలో కలిసేలా అంటాడు. అతను కలవాలనుకుంటే కలవచ్చు రేపు పొద్దున, దారిలో కంకిపాటు వచ్చింది కదా కలిసి వెళ్దామని. అట్లా డెడికేషన్ భయ్యా, అబ్బాబ్బా మామూలు డెడికేషన్ కాదు. షూటింగ్ కూడా అంతే. అంటే గిస్మత్ మండి వాళ్ళ అంటే ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి అని విన్నాను. లేదు భయ్యా, మనోడే ఓనర్ దానికి. మనోడేనా ఓనర్? అరే అంటే సినిమా మన స్టార్ట్ అవుతున్న టైంలో మనోడు గిస్మత్ ఫస్ట్ బ్రాంచ్ పెట్టుకున్నాడు గుంటూరులో. మనోడు మంచి బిజినెస్ పరంగా మంచి తెలియగలడు. కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని జైలు మండి అనేది, అసలు జైలుకి వెళ్ళాలని చాలా మందికి ఉండదు యాక్చువల్గా. జైలుకి ఎవరైనా వెళ్తాడా? అలా జైలు సెటప్ చూపించి అందులో కూర్చోబెట్టి చూపించద్దని ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలా చేసుకొని ఆ కాన్సెప్ట్లో గుంటూరులో పెట్టుకున్నాడు, భయంకరంగా సక్సెస్ అయింది. అక్కడి నుంచి ఫ్రాంచైజ్ వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాదు, మన వైజాగ్, అట్లా రాజమండ్రి, చాలా చోట్ల మన తెనాలి, బెంగళూరు, అన్ని చోట్ల ఫ్రాంచైజ్. అట్లా ఈరోజు ఒక 25-26 ఫ్రాంచైజెస్ ఉన్నాయి మన జిస్మత్ జైలు మండీలో. టాప్ మనోడదే ఇండియా మొత్తం మీద. అట్లా అనమాట. ఈ గ్యాప్లో మనోడు చేసుకున్నాడు. నేను స్టోరీ అని మిగతా సెటప్లన్నీ చేసుకోవడానికి 2023లో స్టార్ట్ చేశాను భయ్య నేను ఎండింగ్కి సినిమా. ఎందుకన్నా ఇంత టైం పట్టింది? అంత టైం పడుతుందంటే నాకు అన్నీ కలవాలి కదా. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఒక 4 రూపాయలు ఎక్స్ట్రా పడేసి చేసుకుంటారు ఏదైనా. నా బడ్జెట్ ఉంటుంది నాకు. ఆ బడ్జెట్లో సరే ఇప్పుడు వీళ్ళు లేరు, దొరకలేదు, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయటం. ఇప్పుడు మేమంతా అందుబాటులో ఉండేవాళ్ళమే. నేను కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే కొంచెం ఆర్టిస్టులను పెట్టుకుంటే డేట్స్ ప్రాబ్లం అయిపోద్ది, ఇటు కాకుండా పోతాం. ఈ కొత్త వాళ్ళకి ఎనీ టైం రమ్మని వస్తారు మన దగ్గరికి, వాళ్ళ క్యారెక్టర్ కావాలి కాబట్టి. ఆ విధంగా సెట్ చేసుకోవడానికి నాకు ఒక దగ్గర అంటే షెడ్యూల్ గ్యాప్ అనమాట. ఒక 2 నెలలు అట్లా గ్యాప్ ఇచ్చుకొని చేసుకున్నాం నిదానంగా, ఎప్పటికప్పుడు చూసుకోవటం, ఏమన్నా కావాల్సి వస్తే మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోవటం. ఆ విధంగా చేసుకోవడం వల్ల టైం పట్టింది అంతే. అండ్ హీరోయిన్ విషయానికి వద్దాం. సో బాగి, సో ఒక మంచి కాశ్మీరీ అమ్మాయిని మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అందించారు, ఐశ్వర్య అనే పేరు రూపంలో. సో ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా మంచి మార్కులే పడ్డాయి. మంచి మార్కులు కాదు భయ్య, హీరోయిన్ అంటే ఎక్కువ కంపేర్ చేసుకుంటే మాత్రం సో హీరోయిన్ డామినేట్ చేసిందేమో అనిపించేలా తను కూడా యాక్టింగ్ చేసింది. అబ్బాయి అప్పటికేంటంటే మన డ్రింకర్ సాయి సినిమా కోసం తెలుగు అమ్మాయి కావాలి, నాకు తెలుగు అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయిన కూర్చున్నా. తెలుగు అమ్మాయి దొరకకపోతే తమిళ అమ్మాయి లేదా మలయాళం అమ్మాయి, ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అమ్మాయిని పెట్టుకుంటే నాకు నిండుగా కనిపించుద్ది ఆ అమ్మాయికి క్యారెక్టర్ మీద అనుకున్నా. కొంతమంది ట్రై చేశా, మన వాళ్ళు అసలు కథ నచ్చలేదండి మాకు. కొత్త వాళ్ళే అబ్బా కాదు, యూనిటీ నచ్చింది కథ, ప్రొడ్యూసర్స్ నచ్చింది, ఆర్టిస్టులు నచ్చింది, టెక్నీషియన్స్ అందరికి నచ్చింది. నీకు ఛాన్స్ ఇస్తాము అంటే కథ కొంచెం చేంజ్ చేస్తారా సార్, కొంచెం నా క్యారెక్టర్ ఏమన్నా కొంచెం మారుస్తా, ఈ టైప్ చెప్పడం మొదలు పెట్టారు కొంతమంది తెలుగులో. ఓకే, అమ్మో ఎట్లా ఉందా పరిస్థితి అనుకున్నాను నేను ఫస్ట్. నా తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేద్దామనే భయ్యా నా బాధ. ఎందుకంటే చక్క లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, చెప్పినట్టు చేస్తారని. సరే అని చెప్పి అట్లా 2-3 చోట్ల విన్నా, వద్దులే కానీ ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కాదు ఇంకెప్పటికి వద్దనుకుని ఫిక్స్ అయిపోయా. అలా ఆ 2-3 వాళ్ళు సరిపోద్ది, ఇంకా మనకు మైండ్ డైవర్ట్ అయిపోయింది. మారుస్తారా కొంచెం నాకు నోన్ వాళ్ళనా లేకపోతే కొత్త వాళ్ళు భయ్యా బాగుందని చెప్పి ఇన్స్టాలో చూసి వాళ్ళ దగ్గర కాంటాక్ట్లోకి వెళ్ళి మంచి క్యారెక్టర్ ఇలా బాగీ క్యారెక్టర్ సినిమాలో దగ్గర 2 hours కనిపిస్తారు సినిమాలో ఆన్ స్క్రీన్ అని చెప్పినా కూడా మీరు కొత్త కథ సరిగ్గా తీస్తారా? వాళ్ళు షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, వాళ్ళు షార్ట్ ఫిల్మ్లకే ఎక్కువ. నేనేంటంటే మార్చుకొని చక్కగా డిజైన్ చేసుకుందాం క్యారెక్టర్. అట్లా ఒక 2-3 మాట్లాడారు. ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకరు ట్రై చేస్తే అలాగనుకున్నాం, ఇంకొకరు అయితే నాకు కథ నచ్చలేదు అన్నారు. ఒక తెలిసిన అమ్మాయి, అందరూ తెలిసిన అమ్మాయి, ఒక హీరోయిన్ అయితే ఒక సినిమా చేసింది అంతే హీరోయిన్గా, తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఏమో ఆలోచిస్తాను అంది. ఆలోచించమని చెప్పేసి సరే మీరు ఆలోచించుకోండి అని చెప్పి, ఇలా కాదు ఇంకా నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు లాంగ్వేజ్ రాదు, తెలుగు తప్ప నాకు ఇంగ్లీష్ హిందీ రాదు. చెప్పుకుందాం అంటే అట్లా హిందీ వాళ్ళని పెట్టుకుంటే ప్రాబ్లం అవుద్దేమో, దానివల్ల నేను ఏంటంటే అసలు వద్దులే తెలుగు వాళ్ళు అనుకున్నవాడిని. లేదులే ఎవరైనా సరే బాగుంటే నేను లైన్ చేసుకున్నాం. ప్రొడ్యూసర్ గారు చెప్పుకున్నా, సార్ కొంచెం టైం పట్టుద్దేమో, షెడ్యూల్ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పట్టొచ్చు ఇప్పుడు నాకున్న ప్రాబ్లం వల్ల, మనం స్టార్ట్ చేసేయాలన్నారు సినిమా కాబట్టి మరి కొంచెం సహకరించండి అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అంటే అప్పుడు ఇన్స్టాలో ఇక అటు వెళ్తాం మొదలు పెట్టా ఎతకటం. అక్కడ మా ప్రొడ్యూసర్ ఉన్నారు ఇస్మాయిల్ గారు చూసి ఇక్కడ నీ ఫోటో బాగుంటుంది సార్ చూడండి అన్నాడు. చూడండి నిజంగా నాకు నచ్చింది చూడంగానే. నాకు కొంచెం బొట్టు నాకు చిన్న స్టిక్కర్ కావాలి, జూమ్ చేసి బాగా చిన్న స్టిక్కర్ పెట్టి చూసుకున్నా లుక్. సార్ సూపర్గా ఉంది సార్, నాకు ఎంఐ ఒక ఉంది అంటే జా కాస్టింగ్ అని మన హీరోయిన్లు అందరూ తీసుకొస్తూ ఉంటాడు అతని ద్వారా తీసుకొచ్చి ఫస్ట్ టైం చూడంగానే నాకు నచ్చేసింది. కనెక్ట్ అయిపోయింది ఫస్ట్ నాకు.
కనెక్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా కథ అర్థమైంది ఆ అమ్మాయికి. మా డాన్స్ మాస్టర్ మొయిన్తో చెప్పించా కదా అమ్మాయికి. ఓకే, తెలుగుని హిందీలో, నేను తెలుగు చెప్తాం, అతను హిందీలో ఇదేదో బాగుంది సార్. మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అది కూడా ఎవరు, డాన్స్ మాస్టర్. అంటే తర్వాత నెక్స్ట్ చేయబోయే మన సినిమా వాళ్ళు అయితే మాట్లాడితే బాగా చేసుకొని ఓకే అంటే ఒక ట్రాన్స్లేటర్ని పక్కన పెట్టుకుని పని అయిపోద్ది. అది అర్థమైంది. అర్థమై అట్లా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న. అమ్మాయి కూడా సూపర్ భయ్యా, నిజంగా అమ్మాయి కూడా మామూలు లైఫ్ ఉండదు. ఎందుకంటే ఎంత సపోర్టెడ్ అనుకున్నాం అసలు. నాకు అవి కావాలని గొడుగు పెట్టేవాళ్ళని కూడా అడగదు అమ్మాయి, అసిస్టెంట్ కావాలని అడగదు. అంటే ఇవన్నీ యాక్చువల్గా మనం ప్రొవైడ్ చేయాలి. మనకేంటంటే అవుట్డోర్ వెళ్ళినప్పుడు లిమిటెడ్ పీపుల్తో వెళ్తాం చిన్న సినిమాలు యాక్చువల్గా. పాపం మళ్ళీ నాకు చాలా బాధ అనిపించేది, ఫ్యాన్ పట్టేవాళ్ళు కూడా ఉండరు, మేకప్ ఏమో జరిగిపోతూ ఉంటుంది. నేనేమో ఏంటి ఆ ఫేస్ అలా పెట్టుకున్నావు నువ్వు చూసుకోవద్దని తిట్టేవాడిని. పాపం మనం ఇవ్వలేదు కదా అమ్మాయికి, ఏమనేది కదా పాపం. అట్లా తలకించుకునేది. నాకు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది లాస్ట్లో, ఏది ప్రమోషన్లు అయిపోయిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోతుంది. నిజంగా పోయి కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు. బంగారం లాంటిది, బంగారు తల్లి అసలు నిజంగా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఎంత సపోర్ట్ చేసింది మనకి. అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే నా భాగ్య క్యారెక్టర్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసినాయి చూస్తుంటే. నాకు అసలు ఆ అమ్మాయి కూడా తెగేసింది మా హీరో. ఎందుకంటే ఒక 1.5 year జర్నీ చేసాము, వేరే ఏముండవు మాకు. సినిమా 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 ఏదున్నా అసలు నిజం చాలా మంచి అమ్మాయి భయ్యా. నేను ఎవరిని అడిగినా సరే, ఎవరిని హీరోయిన్ కంటే ఆ అమ్మాయి పేరే చెప్తా. నాకు అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ సెట్ అయితే కానీ మళ్ళీ అమ్మాయిని పెట్టుకుంటాను నేను. అంత మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. సూపర్. అండ్ కమింగ్ టు ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక డ్రింకర్ సాయి, సో మెయిన్గా ఈ డ్రింకర్ సాయి అనే క్యారెక్టరైజేషన్ మీ లైఫ్లో ఎక్కడన్నా ఉంది భయ్. అందుకే చాలా మంది ఏంటంటే బేస్డ్ అనే ట్రూ స్టోరీలు పెడతారు, అక్కడ బేస్డ్ స్టోరీలు ఉండవు అని చెప్పి మన దగ్గర అట్లేం పెట్టలేదు అంటారు. పెట్టాం భయ్య మనం బేస్డ్ అనే ట్రూ స్టోరీ మంది. డ్రింకర్ సాయి అనేది బేస్ నిజంగా జరిగిన కథ అది. ఓకే, జరిగిన కథ. యాక్చువల్గా ఏంటంటే ఈ కథ మన ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, ఆయనకు ఒక కథ చెప్పా, చిరంజీవి గారికి చెప్పాలి కిరణ్, ఆయన ఓకే అంటే సినిమా తీస్తా అన్నాడు. చిరంజీవి గారు చెప్పాలి అనేసరికి ఆయన సోషల్ మెసేజ్ ఏదైనా లేకపోతే కానీ యాక్సెప్ట్ చేయడం చెప్పి నేనంటే అప్పుడు డ్రింకర్ అని యాక్ట్ చేశాను. అదే నా సినిమా కథ అయిపోయింది ఈరోజు. ఓకే, అది ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఓకే చేయండి అంటాం, ఆయన చేయండి అన్న తర్వాత మనం ఈ డ్రింకర్ సాయి స్టోరీ వచ్చిందనమాట. అది నా ఫ్రెండ్ది అనమాట. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు విపరీతంగా తాగేస్తుండేవాడు. మంచి లేదు చెడు లేదు, బాధ ఎత్తే తాగేసేవాడు, ఆనందం తాగేసేవాడు. ఆడ తాగటం కాకుండా ఒక 10 మందిని కూర్చోబెట్టి, వాళ్ళకి ఏసీ మెకానిక్ అనమాట వాడు 10 మందిని కూర్చోబెట్టి ఆ దెబ్బ సాయంత్రం కూడా 3,000 వచ్చాయి. 2 ఫుల్ బాటిల్ తెప్పించేసి అందరూ పూపించేయటం, ఈడు తాగేయటం. పెళ్ళయింది స్టార్ట్ అయింది ప్రాబ్లం. వాడికి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన దానికి ఏంటంటే ఆ వాంటింగ్స్, బ్లడ్ వాంటింగ్స్ అవటం, వీడికి భయం. ఇంకా వైఫ్ ప్రెగ్నెంట్ 6 months 7 months. అప్పుడు ఆ టైంలో బయటపడింది వీడికి ఫైనల్ స్టేజ్లో. ఓకే, మళ్ళీ ఇదేంటంటే హాస్పిటల్కి వెళ్ళారంటే ఆడేమనేవాడు అంటే ఏమన్నా చెప్తారేమో భయం వాడికి. ఓకే, చెప్తే అసలు మరి కూడా ఉండవు. దీని అమ్మ ఏదైతే అదేంది అని, అరే బొడ్డోడు పుట్టేదాకా ఉంటానంటావా, తలుక్కుపోయేది గుండె నాకు. అసలు ఎందుకు రా చేసుకున్నావు, మరి ఇంత తాగుడు ఎవరు తాకున్నావు, ఇన్నిసార్లు చెప్పంటే అదే అయిపోయింది వదిలేరా, ఇంకా నువ్వు ఊహిస్తావా, మా నాన్న తాగుతున్నాడు కదరా, మా నాన్న తాగుతున్నాడు, మరి ఆయనకేం కాలేదుగా, నాకెందుకు అవుతుంది, ఈ టైప్ మాట్లాడేవాడు. అసలు నాకు ఏం చేయాలి అర్థమైంది కాదు. ఎందుకు ఇట్లా జరిగింది చూడలేకపోయాడు పాపం. కొడుకు పుట్టాడికి వీళ్ళాడు కరెక్ట్గా నాకు తెలిసి ఇంకొక 20 రోజుల్లో ప్రెగ్నెంట్, వాళ్ళ వైఫ్ డెలివరీ అవుతున్నాను చనిపోయాడు. బాధపడ్డాడు లాస్ట్లో. నిజంగా ఈ 2 కనుక లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో అసలు. ముందు సిగరెట్ అని లేకపోతే 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఆ వయసు వాడికి. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నాడు, ఎవడో నా వయసులో చచ్చిపోడు కదా అంటాడు. అంతే కదా. ఏంటంటే అది మరి ఓవర్ హెవీ డ్రింకర్ కూడా కాదు భయ్యా. ఒకటి అంటే రోజు ఇదే పని కాదు ఆడికి. ఒక 4-5 రోజులు ఒకేసారి ఫుల్ తాండవమే. అట్లానే ఇప్పుడు చెప్పలేం కదా భయ్యా. రోజు తాగేవాడు కావచ్చు, అప్పుడప్పుడు తాగేవాడు కావచ్చు. ఆ టైం వస్తే ఏం చేస్తాం, ఎవ్వరం ఏం చేయలేం. మనం గిరిగీసుకొని కూర్చోలేం కదా. ఇన్ని సంవత్సరాలకు వస్తుంది ప్రాబ్లం మనకి. అట్లా కాదు, వస్తే ఏం చేస్తాం అసలు. ఆ లైన్తో చేశా నేను. ఇందులో హీరోయిన్ లవ్ పెట్టుకున్నా, సో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లవ్. ఆ అమ్మాయి ఓకే అనేసరికల్లా ఇది ప్రాబ్లం ఏంటి, బాధపడతాడు. మన జీవితంలో నిజంగా చేయరని తప్పు చేశాను, ఎంతమంది చెప్పినా సరే వినిపించుకోలేదు నేను. అమ్మాయి నా కోసం వస్తుంది ఈరోజు, కానీ నా ప్రాణాలు నా దగ్గర లేకుండా పోతున్నాయి. ఏం చేయాలి, ఎవరు కాపాడతారు? చేతులారా నా జీవితం నేనే నాశనం చేసుకున్నా. ఆ సిచ్యువేషన్ రాగానే పోయి థియేటర్లో అసలు ఒక్కొక్కడు అలా స్టక్ అయిపోయి అలా కూర్చొని చూస్తారు. ఎందుకంటే లవ్ ఆ అమ్మాయి ఓకే చేస్తుంది అన్నంత వరకే కదా. అంతే.
ఎప్పుడైతే ఆ అమ్మాయి వీడి కోసం వచ్చిందో ఆ అమ్మాయికి విషయం తెలుస్తుంది వీడు హాస్పిటల్లో ఉన్నాడని. అక్కడి నుంచి ఇక కొట్టుడే నిజంగా చెప్తాను. నేను ఆ రోజు అన్న ప్రెస్ మీట్లో చెప్పాను, మీకు నిజంగా కదిలించింది అని కనుక మీకు అనిపించకపోతే 0 నాకు రివ్యూస్ అని చెప్పా. కదిలిస్తే మాత్రం మంచిగా రేటింగ్స్ అని చెప్పాను నేను. ఓకే, కదిలించింది అట్లా నిజంగా కదిలించింది భయ్య, కదిలించింది కాబట్టి నా సినిమా ఈరోజు జనాలు ఆదరిస్తున్నారు. శుభ్రంగా సెకండ్ వీక్ లేకంటే థియేటర్లు పెంచుకుని పోతుంది. అది థియేటర్లు పెంచుకుంటూ వెళ్తూ ఉందంటేనే అక్కడే అర్థం చేసుకోవచ్చు మూవీ ఒక సక్సెస్ఫుల్గా ప్రేక్షకులకు నచ్చింది. అవును. కమింగ్ టు ద రివ్యూస్ భయ్య, రివ్యూస్ గురించి తీశారు కాబట్టి ఏంటి రివ్యూస్ సంగతులు ఏంటి? రివ్యూస్ మీరు చూశారు కదా భయ్య, ఏదో 2-3 తప్ప మొత్తం అన్ని పాజిటివ్ రివ్యూసే పడినాయి మనకి. ఇది 2.75, 3 అట్లా పడినాయి మనకి అన్ని. ప్రాబ్లం లేదు. అది కూడా ఏంటంటే ఆ టాక్ మర్చిపోయి భయ్య, నీకు మార్నింగ్ చంద్రబోస్ గారు ఫోన్ చేశారు ఓకే, ఒక 1 అవర్ బ్యాక్ నీ ఇక్కడికి వచ్చే ముందు. ఏంటంటే కిరణ్ గారు సినిమా మంచి హిట్ అని ఇండస్ట్రీ టాక్ బయట కూడా చాలా మంది చెప్పారు, కంగ్రాట్స్ అండి, నెక్స్ట్ కూడా మీరు ఇమీడియట్గా ఈ స్పీడ్లోనే మంచి మూవీ ఒకటి సెట్ చేసేసుకోండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కదా. ఆయన అన్ని సాంగ్స్ ఆయన రాశాడు, ఆయనకి అన్ని సాంగ్స్ ఇష్టం. నిజంగా మూవీ కూడా రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా మంచి బాగా ఈ మధ్యకాలంలో చిన్న సినిమా మ్యూజికల్ గా ఏమన్నా వినపడుతున్నాయి పాటలు ఏమన్నా? నాకు కేవలం చంద్రబోస్ గారు దయ అంతే. చంద్రబోస్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎనీ టైం నా టచ్లో ఉంటాడు. ఎలా ఉందండి సాంగ్, ఎలా వెళ్తుంది బయటికి, అంత ఇష్టంగా రాశాడు ఆయన. అంత ఇష్టంగా రాశాడు. సాంగ్స్ అంటే కూడా అసలు ఆయనకి మన సాంగ్స్ అన్న చాలా ఇష్టం, నేనన్నా చాలా ఇష్టం. నేను కూడా ఏ సినిమా చేసినా ఆయన నాకు ప్రతి సినిమాలో సింగిల్ కార్డ్ ఆయనే ఉండాలి తీసినంత కాలం. అది నేను మీ ముందు చెప్తాను. నేను ఎవరు ఫీల్ అయితే భయ్యా, నాకు ఆయన ఇష్టం. మంచి రాయని చెడు రాయని, నాకు మంచిగా రాస్తాడు ఆయన. మీడియం చెప్తున్నా, ఎవరితో నేను చేయలేను. ఆ అండర్స్టాండింగ్ కూడా నాకు రాదు. ఆయనతో ఉన్న ఫ్రీడమ్ కానీ, ఆయన చెప్పి చేయించుకోవడం కానీ. ఆయన ఇప్పుడు భాస్కర్ అవార్డు విన్నర్ 5గా, మరి ఆ రేంజ్లో ఆయన మళ్ళీ నన్ను నాతో మాట్లాడతా, కిరణ్ గారు అని చక్కగా తమ్ముళ్ళ చూసుకుంటా నన్ను. నాకు అది చాలు. ఆ రిలేషన్లో నేను చేయించుకుంటా పని ఆయనతో. ఆ సింగిల్ కార్డ్ ఏ సినిమా చేసుకున్నాను, ఆ సింగిల్ కార్డ్ ఆయన ఉంటాడు చంద్రబోస్ గారు. ఇంకెవరితో రాయించుకోలేను నేను. రివ్యూస్ విషయంలో కొంతమంది అయితే మరీ ఘోరంగా రాశారు, సో దానివల్ల మీరు చాలా వరకు బాధపడ్డారు. మన అనుకున్న వాళ్ళు కూడా అరే ఏంటిది అనుకున్నప్పుడు మీరు కూడా నాతో పర్సనల్గా కూడా భయ్యా, నేను ఫస్ట్ రివ్యూస్ సినిమాని తీసిన ఒక మంచి సినిమా తీశాను. మంచి సినిమా అంటే జనాలని తప్పుదో పట్టించే సినిమా కాదు, ఆలోచింపదిగే ఒక మంచి కాన్సెప్ట్. మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఉంటే సపోర్ట్ చేస్తారనుకున్నా. ఎలా అంటే ఒక మంచి కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి విషయం చెప్పారా, అవి మీడియా వాళ్ళు అందరూ మనకు తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సోషల్ కాజ్ ఉంది కాబట్టి నన్ను ఎక్స్పెక్ట్ చేశా. అయితే ఒక స్టార్టింగ్ రివ్యూ వచ్చింది నాకు, పేరు చెప్పండి భయ్యా, నాకు బాగా కావాల్సిన వాళ్ళు అసలు డైరెక్టర్ ప్రాబ్లం రాశారు. నాకు వాళ్ళకి అసలు ఎలిగేషన్ ఏముంది అంటే, నేను రివ్యూ చదివా, సినిమా చూడలేదు వాళ్ళు ఫస్ట్. ఓకే, ఈ మధ్య సినిమా చూడలేదు భయ్యా. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా, ఏ డైరెక్టర్ అని ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కామన్ కంప్లైంట్ అనమాట అది. రివ్యూస్ విషయంలో వచ్చేటప్పటికి ఎవరైతే సినిమా చూసి రివ్యూ రాస్తున్నారో అది కరెక్ట్ ఉంటున్నాయి. మనం మిగతా వాళ్ళు రాశారు, సినిమాలు చూడకుండా రివ్యూలు రాస్తున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ వల్లే సో చాలా మంది ప్రేక్షకులు కూడా అదే దాన్ని ఎందుకు చూస్తున్నారు చూడలేదు కదా భయ్యా. మీరు 1-2 రివ్యూలు పక్కన పెడితే నా సినిమా 2వ రోజు చూసిపట్టాక కదా. రివ్యూలు కదా భయ్యా, జనాలు యాక్సెప్ట్ చేయడం మెయిన్ అయింది. అయినా నేను ఇంకా నమ్ముతా, రివ్యూలు చూసి జనాలకు వెళ్తారనేది ఆ రోజు చెప్పాను నేను. రివ్యూస్ చూసి జనాలకు వెళ్తారనేది నేను నమ్ముతానని మాట చెప్పా, ఇప్పటికీ చెప్తా. దాంతో అప్పుడు ఇంకో మాట అన్నా, ఒకసారి రివ్యూలు రాసేవాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి మంచి చెడు అవుద్ది, చెడు మంచి అవుద్ది, కొన్ని చోట్ల జరుగుద్ది. అది సాధారణంగా అది నాకే జరిగింది. ఏదైతే ఉందో అది నాకే జరిగింది కాదు. అక్కడ మీరు మెన్షన్ చేసినందుకేనేమో తర్వాత అదే చేసినట్టున్నారు. అదే కొన్ని చోట్ల పొరపాటు జరుగుతూ ఉంటుంది. అన్ని మనం చెప్పినట్టే జరగవు. మ్యాక్సిమం అంటే నేను కూడా రివ్యూస్ చూసే నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఊరికే కూర్చోరు అని చెప్తాను. నేను చెప్పాను కూడా. సరే నేను మొత్తం ఏంటి ఎలా రాశాను, నాకు ఫోన్ చేసి చెప్పాడు, భయ రివ్యూ చూసావా పలానా దాంట్లో అంటే చూడలేదని చెప్పి చూస్తే కథ కనబడుతుంది నాకు. అసలు ఏదో రాశారు, చివరిలో మాత్రం ఈ సినిమా కనుక దెబ్బ కొడితే డైరెక్టర్ తప్పని రాశారు. అందరూనేమో ఇప్పుడు వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు, మ్యూజిక్ అదిరిపోయింది, కానీ డైరెక్టర్దే తప్పు. ఇది చేశారు, అది చేశారు, కానీ డైరెక్టర్దే తప్పు. లాస్ట్కి వచ్చేసరికి ఈ సినిమా దెబ్బ ఏమైనా పడిందని డైరెక్టర్ దాని లాస్ట్ పెట్టారు. పెట్టంగానే నేను అనుకున్నా, హీరో బాగా చేసిన, హీరోయిన్ బాగా చేసిన, సాంగ్స్ బాగా వచ్చినా నేను చేయించుకుంటేనే కదా అయ్యి, అంతే కదా. అది కూడా లేకుండా రాస్తారు ఏంటో అనిపించింది నాకు. అనిపించింది ఎందుకంటే నేను మరి అందరితో బాగానే ఉన్నాను. మరి నా వల్ల వాళ్ళకి జరిగినటువంటి ప్రాబ్లం తెలియదు. మరి ఎందుకు వాళ్ళ ఒపీనియన్ సినిమా చూసి రాస్తే నేను సినిమా చూసారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటానే ఉంది. ఆ సినిమా చూసి రాయలేదు భయ్య. అది ఆ 2-3 మాత్రం. మిగతా ఏంటంటే మిగతా అందరూ చాలా బాగా రాస్తారు, చాలా బాగా రాస్తారు. గొప్పగా చెప్పడం కదా వాళ్ళ కథ. నేను ఆ రివ్యూ చదువుతుంటే కథ కనిపించింది. సినిమా చూశారు వీళ్ళు, చూశారు కాబట్టి నాకు ఇలా రాసిన ఫీలింగ్ వచ్చిందమ్మా.
వాళ్ళు అసలు నేనేమన్నా భయ్యా రివ్యూ వాళ్ళ ఇష్టం, అది మనవారు అంటానికి. కాకపోతే ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే సినిమా చూడండి, చూసి రాయండి. లేకపోతే మీరు చూసే ఓపిక లేదు, బొడ్డ సినిమా దీని చూస్తాం రాయమాకండి. ఓకే. లేకపోతే ఎవరినో పంపించి నువ్వు చూసిరారా వెళ్ళి ఏంటో చెప్పంటే అది ఎలా తెలుస్తుంది, అది తెలియదు కదా. నేను అట్లా కొంచెం బాధపడ్డా, కానీ నాకు తర్వాత జనాలు పాజిటివ్గా ఎప్పుడు డైరెక్టర్ ఉన్నవాడు బాధపడుతుండే భయ్య. ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే వీక్ అయిపోయారో అప్పుడు డైరెక్టర్ కూడా టెన్షన్ స్టార్ట్ అవుద్ది. మా వాళ్ళు పులిలాగా ఉన్నారు మా ఇద్దరు ప్రొడ్యూసర్లు. మీరు అందరూ ఏంటంటే పాజిటివ్లో తెచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బిందాస్. అవును కలెక్షన్స్ కూడా మన 5 days అఫీషియల్గా అనౌన్స్ చేశారు మా ప్రొడ్యూసర్స్. 3.11 గ్రాస్ అనమాట. మాకు అది చాలా మంది చేయొచ్చు, ఇంకా 6 కోట్లు వచ్చేసింది, 10 కోట్లు వచ్చి రాసి మాకు జెన్యున్గా వచ్చిందా రాశారు ఆయన. వచ్చింది ఇది ఒక వచ్చింది మనకి అనౌన్స్ చేస్తానని చేయండి సార్ అన్న. ఇంకొకళ్ళు అయితే లేదు సార్ 3.11 సార్, ఒక 6 రాయండి 7 రాయండి అంటారు. జెన్యున్గా వచ్చింది అది. ఓకే. ఇంకా మన 9వ తారీఖు రన్నింగ్లో ఉంది. మా వాళ్ళు ఫుల్ సేఫ్, మా వాళ్ళకి రూపాయి వస్తుంది కంపల్సరీగా, అది వాళ్ళు చెప్తున్న మాట అది. సో రూపాయి ఇస్తున్నారంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అదే అన్నారు. మా వాళ్ళు ఏమన్నారంటే ఇది అయిపోయిన తర్వాత శాటిలైట్ మన OTT అయిపోయిన తర్వాత ఒక బిగ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేద్దాం, ఒక దావత్ పార్టీలు అంటే అందరిని పిలుద్దాం, మన సినిమా పనిచేసిన వాళ్ళందరినీ మీడియా వాళ్ళు అందరినీ పిలిచి గ్రాండ్ లెవెల్లో ఒక 1000 మంది వరకు బిగ్ పార్టీ ఏర్పాటు చేద్దాం, ఆ రోజు సెలబ్రేషన్స్ చేద్దాము, అదే పార్టీ అదే ఆ టైప్లో చేద్దాం మనం అని చెప్పి వాళ్ళు హ్యాపీగా అన్నారు. ఇంకా ఆ రోజే కదా మా సక్సెస్. ఇంకా హ్యాపీగా ఉన్నారు, అందరం హ్యాపీగా ఉన్నాం. నా పేరు వచ్చింది, హీరో పేరు వచ్చింది, హీరోయిన్ పేరు వచ్చింది, మ్యూజిక్ బాగుంది, అందరికి వచ్చింది కాబట్టి ఇంకా అసలు అందరూ హ్యాపీ పోయా. అసలు మా అందరికి ఇబ్బంది ఏమి లేదు. నేను కూడా ఎందుకు తిరుగుతున్నా, మీరు 9 వరకు టైం ఉంది నాకు, ఇంకా చక్కగా ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూ ఉండంటే జనాలు తెలుస్తూ ఉంటుంది. దానిలో ముందు నీకు థ్యాంక్ యూ భయ్య పిలిచి నన్ను నా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే బిఫోర్ కలిసినప్పుడే మనం మాట్లాడుకున్నాం. అవునవును. అది కాకుండా ఐ డ్రీమ్ తో కూడా మీకు మంచి అనుభవం. అవునవును. అందుకోసం కూడా మరి. కానీ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే మూవీ క్యారెక్టరైజేషన్ కోసము సో ధర్మాని అయితే హీరో ధర్మాని నార్మల్ పర్మిట్ రూమ్లలో కూడా తిప్పిన సందర్భాలు కూడా బోల్డెన్ ఉన్నాయి. కక్కుకునేది అండ్ అక్కడ డ్రింకర్స్ అంటే నార్మల్ గా పనిచేసే వాళ్ళు తాగినప్పుడు బిహేవ్ చేసేది అన్ని కూడా లైవ్ లో బాగా చూపించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా కాస్త షేర్ చేసుకుంటే. అది సార్ ఇట్లా బాగా ముందెక్కువ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చింది మాకు యాక్చువల్గా కథలో. పిచ్చోళ్ళగా చేస్తాడు అక్కడ, మీరు ట్రైలర్ చూసారా, ముందు పోసుకొని ఊగిపోతూ ఉంటాడు. సార్ అదంతా మీకు ఎలా తెలుసానంటే, లేదు మహేష్ నేను చూశాను అలాంటి వాళ్ళు తిరిగారంటే సార్ నాకు కూడా చూపించాను సార్. నీకు కూడా చూపించాలంటే ఎలా చూపించాలి, అలాంటి ప్లేస్ ఎక్కడ అంటే బోరబండలో పైన తాటాకులు వేసి ఒక పెద్ద షెడ్ లాగా ఉంటుంది, పైన తాటాకుల షెడ్ అది. మొత్తం ఒక 60-70 మంది ముందేస్తూ కూర్చుంటారు, చీప్ లిక్కర్ గాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చొని మనం చూద్దాం, అబ్జర్వ్ చేద్దామంటే సరే అని చెప్పి 10 గంటలకు వెళ్ళాం భయ్య. వెళ్తే ఒక్కడ కనిపించట్లేదు అక్కడ. అదేంటి సార్ జనాలు ఉంటారని అసలు ఎవరు కనిపించలేదు అంటే ఇంకా వైన్ షాప్ తీయలేదు. 10 గంటలు అయింది కదా, ఆడ వచ్చి షట్టర్ దగ్గరికి వచ్చి తీయగాని చూడు పరిస్థితి అన్న. మేము చూసాం ఎవడో కనిపించట్లే అసలు దరిదాపుల్లో. వచ్చి ఆ షట్టర్ దగ్గరికి వచ్చి అలా చెయ్యేశాడు. పొలోమని ఒక 60-70 మంది వచ్చారు భయ్, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అప్పుడు దాకా వీళ్ళు బస్ స్టాపుల దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్తున్నారేమో, ఆడు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు పనోళ్ళు. చేతుల కొడవల్లో డెప్పలు అయినా ఉన్నాయి, పని కోసం వెయిట్ అనుకున్నాం. వాళ్ళే మందుబాబులు రెడీగా ఉన్నారు. రావటం తలుపు తీయటం, ఆడు కొట్టుడే క్వార్టర్లు తీసుకోవడం, షెడ్లో పోతాం. సరే అని చెప్పి నేను ధర్మ ఇద్దరు కూర్చున్నాం. మేము కూల్ డ్రింక్ పెట్టుకుని అక్కడ స్టఫ్ వేసి పెట్టుకుని కూర్చొని చూస్తున్నాం. స్టార్ట్ చేశారు ఒక్కొక్కడు ఎదురు బదురు కూర్చొని. ఒక పెగ్గేసిన తర్వాత ఒక మాట, నెక్స్ట్ టైం ఒకళ్ళు వేసి ఆ టేబుల్ ఎక్కేస్తాడు. ఈ ప్రపంచంలో నేనే హీరోని రా, నాతో యాక్ట్ చేసే ఒకడు ఎవడున్నాడు అంటాడు ఒకడు. అసలు ఆ బిహేవియర్స్ కానీ, ఒకడేమో ముందు వచ్చేసి అయిపోయింది అందరం ఇంకా చూస్తాం, ఇది తెచ్చుకునే కూడా అయిపోయింది, ఎవరైనా పిలుస్తాడేమో చూస్తాం. వాళ్ళ దగ్గర ఫుల్ బాటిల్ ఉంటే మీకు ఇంక తెచ్చి పెట్టమంటారా, కాకాలు ఉంటాయి కదా సిగరెట్లు దాన్ని వెళ్ళి అంటే తాగేసిన తర్వాత కొద్దిగా పెగ్గేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆడనమాట. ఈ టైప్లో ఇక ఇన్ని మనోడితో నేను వర్క్షాప్ ఒక 4-5 రోజులు మందుబాబులు వర్క్షాప్ చూసాం. తాగేసేసి ఒకసారి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఒకటి, ఇది తాగేసేసి ఒక తల కింద పెట్టేసి కాళ్ళు పైకి పెట్టి, అవునవును అది అక్కడదే బారపడదే అది. నేను చూసాం కల్లారం మేము అది. మహేష్ మనం చూసింది ఇక్కడికి వచ్చింది వైరల్ ఏంటంటే, అవును సార్ ఇది మనం ఆ రోజు చూసా, ఏం లేదు కాళ్ళు పైకి తల కిందకి. అది ఏంటంటే మన 7th సెన్స్ మూవీ డైలాగ్ ఉంటుంది అనమాట, ఏంటంటే బోధిధర్ముడిది అది బ్యాక్గ్రౌండ్ పెట్టేసి పోరమనలేదు భయ్య అది. మేము చూసాం, మేము కల్లారా చూసాం అది. తల కింద పెట్టేసి కాళ్ళు పైకి లేపి, అరే ఇలా ఉన్నాడని చెప్పి ఎవరు రాడు, మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు అందరండి.
అది మరి ఎంతసేపు ఉన్నాడో మేము నవ్వుకున్నాం, వీడియోస్ కూడా తీసుకున్నాం అప్పుడు. సార్ నేను కూడా ఇలా చేయమనంటే వద్దు వద్దు అది చీప్ అయిపోద్ది, నీది ఒక సెటిల్డ్ క్యారెక్టర్, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చూసుకుందాం అని చెప్పి అట్లా అతనితో వర్క్షాప్ చేయించుకున్నాం కాబట్టి ఈరోజు స్క్రీన్లో అతను మనోడు తాగుబోతోడుగా తాగినప్పుడు ఎలా బిహేవ్ చేశాడని మనకు అర్థం ఉంది. అది ట్యూబ్ ఒకటి అందరూ అడుగుతారు ఈ మధ్య, ఏంటి శివాలో నాగార్జున గారు సైకిల్ చైన్ పట్టుకున్నట్టు ఏంటి మనోడితో ట్యూబ్ పట్టించుకున్నారంటే అసలు మాకు ఐడియా ట్యూబ్ పట్టుకున్న ఐడియా కూడా లేదు. అక్కడ కూర్చున్నాడు, అమ్మాయి మోసం చేసింది, ఏం చేయాలి అర్థం కావట్లా, ఫుల్గా తాగాడు, చీప్ లిక్కర్ తాగేశాడు. ఇదే టైంలో ఈ అమ్మాయిలు హీరోకి నా అమ్మాయికి మధ్య లవ్ చెడగొట్టినట్టు అమ్మాయిలు వస్తున్నారు, అటు ఇటు చూశాడు, చెత్త కుప్పలో ట్యూబ్ ఉంది, దాన్ని పట్టుకున్నాడు, రియలిస్టిక్గా కనిపించాలని చెప్పి ఆ ట్యూబ్ పట్టుకుని ఒక్కొక్కరు వాయించుకుంటూ కొట్టేశాడు అనమాట అమ్మాయిలందరినీ. కొట్టేసి ఆ హీరోయిన్ దగ్గరికి ఇలా ట్యూబ్ పట్టుకొని అట్లా వచ్చింది అది సంఘటన యాక్చువల్ ట్యూబ్ అనేది. అదేంటి ఈ మధ్య ప్రతి ఒక్కరు ట్యూబ్ పట్టుకొని ట్యూబ్ ఎందుకు పట్టుకున్నారు అడుగుతున్నారు యాక్చువల్గా. అది భయ్య మొత్తానికైతే డ్రింకర్ సాయి మూవీ అన్ని రకాలుగా నేనైతే ఏమనుకున్నానో కొంచెం ఆలోచించాలి అనుకున్నాను. ఫ్యామిలీస్ వచ్చి నిజంగా ఆలోచిస్తున్నారు, ఈ హీరోకి వచ్చిన సిచ్యువేషన్ నా కొడుకు వస్తే ఏంటి అమ్మో అని చెప్పి ఎవరి కాళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి ఒక స్టైల్లో లవ్ స్టోరీ అనేది చూపించిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత విషాదం అనేది కూడా మన లైఫ్ లో ఎంటర్ అయితే ఎలా ఉంటది అనేది కరెక్ట్ పాయింట్ అనేది కూడా మీటర్ పాయింట్ ఏంటి, సినిమా లాస్ట్ లో హీరోయిన్ మాట చెప్పుద్దు, అదే పాయింట్ సినిమాకి. కుర్రాళ్ళని కూర్చోబెట్టి యాక్చువల్గా స్టార్టింగ్ ఒక నేరేషన్ నేను ఎలా చేశానంటే, ఈరోజు ఫుల్ బాటిల్ ఫ్రీ అంటది, డ్రింకర్స్ డే అని పెట్టి, హ్యాపీ డ్రింకర్స్ డే అని ఒక ఫంక్షన్ పెట్టి, మా సాయి బర్త్డే ఇవాళ హ్యాపీ డ్రింకర్స్ డే అని పెట్టి కుర్రాళ్ళందరికి ముందు ఫ్రీ అనగానే పొలోమని వచ్చేస్తారు 100 మంది. అన్ని స్టేజ్ మీద ముందు బాటిల్స్ ఉంటాయి, ఫుల్ బాటిల్స్ ఫ్రీ అనగానే వచ్చేసారు. సరే ఈరోజు మా సాయి బర్త్డే అందుకే మీకు డ్రింక్స్ అన్ని అరేంజ్ చేస్తాను కానీ సాయి ఎవరండి అంటే నా లవర్ అంటది, మీరేం చేస్తారని నేను డాక్టర్ అంటది. అమ్మ నేను తాగుబోతుండే ఒక డాక్టర్ వర్క్ చేస్తుందని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ క్రియేట్ చేసాం. అప్పుడు ఎవరండి సాయి అన్నప్పుడు ఒక స్టోరీలోకి వెళ్ళిపోయాం. లాస్ట్కి వచ్చారు క్లైమాక్స్లో భయ్య ఇక భయం వేసేస్తూ ఉంటుంది అందరికీ, సాయికి ఏం కాలేదు కదండి బాగానే ఉన్నాడు అంటే ఉన్నాడు కానీ మీలా లేడు అని చెప్పి మళ్ళీ ఒక చూపిస్తాం. చూపించిన తర్వాత అప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పుద్ది భయ్య, ఏంటంటే మీలో ప్రతి ఒక్కరికి యూత్ని చేసింది, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, అది ఒక అమ్మాయిని లవ్ చేయడం కావచ్చు, ఒక డబ్బు సంపాదించడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం సాధించడం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. మీరు ఆ సాధించాలనే ప్రక్రియలో మీరు కొంచెం టెన్షన్స్ వచ్చినప్పుడు, కొంచెం ఏదన్నా కొంచెం బాధ అనిపించినప్పుడు ఈ మందు సిగరెట్ అనే దానికి అలవాటు పడిపోయారు అనుకోండి, ఈరోజు పని అవ్వలేదు వెళ్ళిన పని ఎలా జరిగింది అంటారు అని చెప్పి క్వార్టర్స్ పడుకోవటం అలా చేయొద్దు. అట్లా చేశారంటే రేపొద్దున ఏదో ఒక రోజు మీరు రీచ్ అవుతారు మీ గోల్కి. రీచ్ అయ్యి మీరు సక్సెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందిరా మన లైఫ్ అన్న టైంలో మీరు తాగిన ముందు ఇట్లా వల్ల మీరే లేకుండా పోతారని తెలిస్తే ఎలా ఉంటుంది, అదే స్టోరీ టైం బాధ ఎలా ఉంటుంది ఆ టైంలో బాధ ఎలా ఉంటుంది. రెండూ లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేది అసలు ఇక్కడి నుంచి, అనవసరంగా చేశాను తప్పు, ఎవరో ఎంతమంది చెప్పి వినిపించుకోలేదు అన్న రియలైజేషన్గా కుర్రోళ్ళందరూ వచ్చేస్తారు. ఆలోచించండి, మీరు పోతే బాధ మీకు తెలియదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. సాయం తెలుసుకుని ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాను, ఏ క్షణం ఏం జరుగుద్దో అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఫీల్ అవుతారు. దయచేసి మానేంటంటే అయినా సరే ఆ కుర్రోళ్ళందరూ లేచి ముందు బాటిల్స్ అని చేసుకుంటారు భయ్య. అప్పుడు అయిపోతుంది ఎంత చెప్పిన వినర్రా అనవసరం నోరు నిప్పి వినర్రో అని చెప్పి ఆ అమ్మాయి తలకాయ ఉంచుకొని పాపం బాధపడుతుంటే టాంగ్ 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 సౌండ్ అని పడుతూ ఉంటుంది. చూస్తే ఆ సీసాలని పగల కొట్టేగానే లాస్ట్లో అనమాట హ్యాపీ డ్రింకర్స్ డే ఉంది కదా, హ్యాపీ డ్రింకర్స్ అనేది లేపేస్తుంది మధ్యలో, హ్యాపీ డే అని ఉంటుంది. ఆ మధ్యలో ఫిలిం పోయి నా పేరు పడుద్ది అనమాట. అట్లా ఎండింగ్ ఇచ్చుకుంది. అది కాన్సెప్ట్, అది యాక్చువల్గా ఆ లాస్ట్కి వచ్చే ఫస్ట్ ఎవరినైతే కూర్చోబెట్టడం ముందు కోసం వచ్చిన వాళ్ళు లాస్ట్లో అదే సెసాలు తీసుకెళ్ళి పాల్గొట్టేస్తారు. రియాలిటీ జరగదు భయ్యా. కాకపోతే నేను చెప్పాను చూసారా, ఇప్పుడు థియేటర్కి వచ్చే లేడీస్ ఆలోచిస్తున్నారు కదా, అమ్మో ఎందుకని మంచిది నాకు ఇలా జరగకుండా బాగుందని చెప్పి పిల్లలు తీసుకెళ్తున్నారు కదా, ఆ మార్పే నేను కోరుకుంది. వాడు మారతాడు జస్ట్ ఆలోచించదు, జస్ట్ వాడితో ఆలోచన రావాలి అడిగి, ఏమో చెప్పలేం ఎందుకు ఏమో రోజు తాగేవాళ్ళం ఈ పూట ఆపేసి వారానికి ఒకసారి తాగుతాంలే అన్న ఆలోచన వస్తే చాలుగా భయ్య, చాలు. నేను ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక చిన్న భయం ఇచ్చా ముందు తాగేవాడికి. అది ఏంటంటే సో సమాజంలో ఏదైనా మార్పు రావాలంటే ఒక మీడియం సినిమా మూవీ. ఇప్పుడు ఏదైనా బ్యాడ్ జరిగితే సినిమా మీద పడుతున్నారు అందరూ, సినిమా వల్లే జరిగింది, సినిమా మంచి చెప్పాం మరి అది కూడా చెప్పండి. ఒక దారుణం జరిగితే ఒక మర్డర్లు జరుగుతుంటే మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమాలు చూసే చెడిపోయారు, సినిమాలు చూసే విధంగా చేస్తున్నారు, సినిమాలు చూసే ఇలా చేస్తున్నారు అన్నారు అందరూ. చాలామంది స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, మహిళా మండలి అవ్వచ్చు, ఎవరైనా సరే అంటున్నారు.
మరి ఈ సినిమా రోజున మా సినిమా మాధ్యమం ద్వారా ఒక మంచి విషయం కూడా చెప్పాంగా, మరి ఇది కూడా మాట్లాడాలిగా. అవునన్నా. ఇప్పుడు గుంటూరులో జరిగింది ఒక ఇష్యూ, ఇంకా ఏమన్నా ఈ టైప్ ఆఫ్ ది ఏమన్నా మీకేమన్నా మీరు వేసుకోండి స్కెచ్లు, మీరు వేసుకోండి స్కెచ్లు. ఏం లేదు, ఏంటంటే మందు బాబుల మీద అనేటప్పటికి ఎక్కడి నుంచో ఒకటి నుంచి వస్తుంటది కదా కాదు కాదు, మాకైతే ఆలోచన లేదు. మాకు అసలు కాదు భయ్యా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవడన్నా తన్నించుకోమని చెప్తాను, నన్ను తన్నించుకోమని చెప్తానా భయ్యా నేను? ఆ ప్లేస్లో అరే బాబు మన సెట్లో ఏంటి నష్టం ఏంటి? డ్రింకర్స్ ఆ యూనిట్లో ఒకరి మీద దాటింటే నష్టం ఏంటి? అసలు తప్పుపోయి అది చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే అంటే మేము ఆలోచించిన దాన్ని వీళ్ళు వేరే అర్థం చేసుకుని అనిపిస్తుంది. మేమేంటంటే మా సక్సెస్ స్టోరీ ఆగకూడదు, దీని మీద కూర్చుంటే మేము అనుకున్న గోల్ వేరు. అసలు ఇది ఆపేసి ఈ కేసులు గీసులు పెట్టి కూర్చుంటా ఇదంతా మాకు అనవసరం అనిపించి మేము వెళ్ళిపోయాం. కానీ లేదంటే కనుక ఉండేది. పైగా నేనేం చెప్తున్నానంటే ఆ మంతెన సత్యనారాయణ గారు అలా మనుషులు వెళ్ళి గొడవ చెప్పడానికి టైప్ కాదు ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటాడు శుభ్రంగా, అంతే. ఇప్పుడు వీళ్ళకంటే నాకు అర్థం కాల, వీళ్ళు అంతా ఇప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పుడు ఆయన ఏమనంటే కోపం వచ్చేసి కొంచెం ఉక్రోషం వస్తుంది, అట్టని చెప్పి అన్నవాళ్ళు కొట్టరు. మరి వీళ్ళంటే వయసులో కూడా పెద్దవాళ్ళు వాళ్ళు. కుర్రోళ్ళు అయితే పోనీ ఏదో ఆవేశం అన్నారు అనుకోవచ్చు, కుర్రోళ్ళు ఉంటారు ఆయనకి అట్టాగో ఫ్యాన్స్. కొంచెం ఏంటంటే ఏజ్డ్ పర్సన్సే ఉంటారు ఆయన ఫాలోవర్స్, అందరూ ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. మరి వాళ్ళు అంతమందిలో ఏం చేయలేమని అంతే, వాళ్ళు ఏం లేదు. వీళ్ళు ఏం చేయలే, కొత్త వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు జోలికి వెళ్ళమనండి, వెళ్ళరాళ్ళు. కానీ అన్ని పక్కన పెట్టేద్దాం, హ్యాపీగా అయితే సక్సెస్ ని బాగా అదే భయ్యా, అదే నెక్స్ట్ మూవీతో ఇంకా మంచి సక్సెస్ కూడా సాధించాలి. కిరణ్ గారు, తిరుమల శెట్టికి కిరణ్ గారు అంటే ఇంకా పెద్ద మూవీస్ మంచి సినిమా తీస్తాను భయ్యా, మంచి సినిమా. దానిలో ఖచ్చితంగా ఒక డ్రింకర్సాయిలు చేసినట్టు ఒక సోషల్ ఇష్యూ ఏదైనా సామాజిక అవతల మారడానికి పక్కన పెట్టేస్తే అట్లాంటి ఒక కమర్షియల్ ఎలిమెంటే, కమర్షియల్ వేలోనే దాన్ని చిన్న టచ్ చేస్తాను అనమాట. డెఫినెట్గా అలాంటి సినిమాలు చేసుకుంటాను నేను. దానికి అంతకుముందు ఇప్పుడు ఏమన్నారు బూత్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు, ఇప్పుడు మరి లేడీస్ ఎందుకు వస్తున్నారు? ఆ బూత్ సినిమా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ కింద కన్వర్ట్ అయింది. మరి అది మనం మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. అది దాన్ని చూసేసుకొని నాకు రావాల్సిన ఆడియన్స్ వచ్చారు నేను చేసిన ప్లాన్ వల్ల. ఏది మన స్టార్టింగ్లో టీజర్ ఆటల వల్ల మనకి ఇంటర్వ్యూలు చూసిన తర్వాత వచ్చిన టాక్తో ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఎంతకన్నా ఏం కావాలి భయ్యా నాకు? మేము అందరం హ్యాపీ భయ్యా, ఆడియన్స్ హ్యాపీ, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, జాలు చూపించాల్సిన అవసరం అసలు లేదు. ఇదే చెప్తున్నాను కదా, మేము అందరం కలిపి బిగ్ పార్టీ పెడుతున్నాం. ఆ రోజు మా ఎంజాయ్మెంట్, మా జోష్ ఆ రోజు మీ మీడియా మిత్రులు కూడా చూద్దరు ఆ రోజు చక్కగా. చూద్దరని కాదు, మీరు కూడా మాతో పాటు కలిసి చేసుకుందాం, అందరం బ్రహ్మాండం చేసుకుందాం, ప్లాన్ చేస్తున్నాం. అది 9వ తారీఖు లోపే ఉంటుంది. అది మన ఓటీటీ కూడా మంచి రేటు వస్తుంది. ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ, నో డౌట్ అందులో. లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కూడా రాలేను. సినిమా భయ్యా, సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేనే నిజంగా తేడా కొడితే సైలెంట్ అయిపోద్ది. అబ్జర్వ్ చేసేలేదు, ఊసి ఉండదు అసలు దాని గురించి. ఈ సక్సెస్ టూర్లు ప్రొడ్యూసర్గా అనిపిస్తుంది అంటే చచ్చిపోయిన సినిమాని ఎంత తిరిగిన ఉపయోగం ఉంది, సక్సెస్లో బాగలేదని చెప్పి అనుకుంటారు. అసలు ఇంత సపోర్ట్ కూడా చేయరు. కానీ మనకి సినిమా బాగుంది, జనాలు స్టార్టింగ్లో కొంచెం తక్కువ మంది వచ్చారు ప్రొడ్యూసర్ గారు, సార్ మనం చేసిన ప్రమోషన్ చాలేదేమో, తిరగండి మీరు వెళ్ళండి మొత్తం బయలుదేరండి, వెళ్ళండి జనాలకు అందరూ తెలియజేయండి అని అనగానే బయలుదేరాం. ఇంకా వెళ్ళిన చోటల్లా హౌస్ఫుల్సే, వెళ్ళిన చోట వీడియోస్ అయింది బయటకు రిలీజ్ చేసాం, వెళ్ళిన చోటల్లా హౌస్ఫుల్సే. అట్లా మనం వెళ్తాం వల్ల జనాలకు బాగా తెలిసింది. ఇంకా వాళ్ళు వెళ్ళి మౌత్ టాక్తో ఇంకా జనాలు రావటం. ఈరోజు రేపు శుక్రవారం నుంచి తెలంగాణలో 20 థియేటర్లు పెరుగుతున్నాయి, ఆంధ్రాలో 15 థియేటర్లు పెరుగుతున్నాయి. 9వ తారీఖు వరకు మాకెందుకు భయ్యా, మాకు 200-300 థియేటర్లు ఎందుకు, మేము పెట్టిన బడ్జెట్కి ఉన్నట్లు కొద్ది పెరిగి చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పి మౌత్ టాక్ వస్తే చాలా అనుకున్నాం మేము. అదే జరిగింది, అందరం ఫుల్ హ్యాపీ. హీరో నిలబడిపోయాడు, హీరోయిన్ నిలబడిపోయింది, ఆర్టిస్టులు అందరికీ పేరు వచ్చింది, నాకు మంచి నేమ్ వచ్చింది, నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. చెప్తాను తర్వాత. నేను ముందు కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నాను. నేను నా దగ్గర ఏం కథలు లేవు. చాలామంది ఏంటంటే ఒక సినిమా అవ్వగానే నా దగ్గర 5-6 కథలు ఉన్నాయి, 10 కథలు. నా దగ్గర ఏ కథ లేదు, ఈ దీని మీదే కూర్చున్నా. మొత్తానికి ఏంటంటే సో ఇది హ్యాపీగా సక్సెస్ అయింది కాబట్టి సో ఇంతకంటే ఒక మంచి స్టోరీ మీ స్టైల్లో సో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చేస్తాను, కాంట్రవర్సీలు మాత్రం ఉండవు. ఇప్పుడు జాగ్రత్త పడతా, ఎందుకంటే నెక్స్ట్ సినిమాకి ఇట్లాంటి రాకుండా చూసుకుంటా. ఇప్పుడు మనం అనుకోకుండా కొన్ని జరిగినాయి, నెక్స్ట్ సినిమాకి అలా కాంట్రవర్సీలు రాకుండా చూసుకుంటా. లేకపోతే ఏంటంటే నా మీద ముద్ర పడిపోతాను అనవసరంగా. అది మాత్రం డెఫినెట్గా చేసుకుంటాను. పైగా ఏంటంటే ఒక సినిమా చేసాం, జనాలు తెలిసాం, నెక్స్ట్ వాళ్ళు చేయరు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకుని చిన్నవాళ్ళు అనుకుని మా మీద అలా చేశారు వాళ్ళు. అదే కొంచెం తెలుసున్నాం అనుకో మనం, ఎవరైనా భయపడతారు ఆట. అది డెఫినెట్గా అలాంటివి ఉండవు. థ్యాంక్ యూ భయ్య, నన్ను పిలిచి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఐ డ్రీమ్స్ అంటే నాకు నిజంగా మాతృ సంస్థలు అంటే వాస్తవ రెడ్డి గారు వాళ్ళందరితో నాకు పరిచయం ఉంది.
మీరు కూడా చాలా మంచిగా నన్ను పాజిటివ్గా నన్ను ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ Thank you so much, అన్న. థ్యాంక్ యూ.